చూస్తే తెలిసిపోతుంది. అట్లా ఒక నాయకుడు అప్పుడు ఆ రోజు ఎంపీ వచ్చి నా దగ్గరికి వచ్చినప్పుడు కూడా శివానందరావు చెప్పాడు, అన్న ఏమైనా కానీ కూడా ఇది న్యాయం కాదు అన్నప్పుడు ఇక్కడ ఖచ్చితంగా ఇవ్వాలన్నప్పుడు కూడా ముఖ్యమంత్రికి గారికి కానీ పార్టీ అధ్యక్షుడికి కానీ వీళ్ళకందరూ కూడా చెప్పింది, మనం అక్కడ ఈయన ప్రసాద్ రెడ్డికి ఇవ్వకపోతే కార్యకర్తలకు అన్యాయం చేసేట్టు అవుతుంది. మన పార్టీ ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు న్యాయం చేసేటువంటి పార్టీ. ఆ కార్యకర్తలకు ఆ నాయకుడికి చేయవతనేమో హోదా కోసం కాదు, దీనివల్ల మార్కెట్ యార్డ్ వచ్చి ఏదో కోట్లు సంపాదించేది కాదు, ఇంకా బరువు బాధ్యతలు పెరిగి అటువంటి వ్యక్తికి గౌరవించినట్టు అవుతుందన్నప్పుడు పార్టీ కూడా పునరాలోచన చేసి మళ్ళీ ప్రసాద్ రెడ్డికి ఇచ్చినాడు. కాబట్టి అంటే నేను ఎందుకు కార్యకర్తలు ఎవడైనా కష్టపడే కార్యకర్త పనిచేసే కార్యకర్తను తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా విస్మరించదు. ఈ రోజు నేను ఈ హోదాలో ఉన్నానంటే తెలుగుదేశం పెట్టిన ఆశీర్వాదము. ఈ రోజు ఆ ఆశీర్వాదం నేను మంత్రిగా ఉన్నానంటే కూడా అదే కారణం. ఎప్పుడు భయపడలేదు, కష్టాలకు పారిపోలేదు, ఇబ్బందులకు భయపడలేదు, జైళ్లకు పోవడానికి భయపడలేదు. హత్యలు వాళ్ళు మమ్మల్ని చేయడానికి వస్తే కూడా సరే మీరు ఎంతనో, మాకు 2 చేతులు ఉన్నాయి, మీకు 2 చేతులు ఉన్నాయి, భగవంతుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదం ఏం జరిగితే జరుగుతుందని చెప్పి నిలబడి పోరాటం చేశాం. పోరాటం చేసే వారికి ఎప్పటికీ కూడా ప్రజలు దగ్గర తీసుకుంటారు, ప్రభుత్వం కానీ నాయకుడు కానీ కూడా తీసుకుంటాడు. అందుకే ఇప్పుడు వారికి కూడా సరైన గుర్తింపు వచ్చింది. చాలా మంది డైరెక్టర్లు కూడా ఇచ్చారు, అన్ని కులాల వారికి, అన్ని సంఘాల వారికి. ఏది ఏమైనా మన అందరి మీద ఒక బాధ్యత ఉంది. ఈ రోజు ప్రభుత్వం తీసుకునేటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రజల దగ్గరికి తీసుకెళ్దాం, ప్రజలకు చెప్పుదాం. రేపు రాబోయే స్థానిక ఎన్నికలలో మనం మళ్ళీ తెలుగుదేశం పార్టీ జెండా, భవిష్యత్తులో వైఎస్ఆర్సీపీ ఇక్కడ పోటీ చేయాలంటేనే భయపడాలి. వైఎస్ఆర్సీపీ జెండా ఎదురు తిరగాలంటే కూడా మనం చేసిన అభివృద్ధి, మనం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు